సార్ ఇక్కడ చూడండి, రంజిత్ చదువు 10th క్లాస్ సార్ పిహెచ్డి చేస్తున్నారు. సో రాజశేఖర్ గారు కొంచెం జరిగారు డైరెక్ట్గా చేస్తున్నారు. ఇంకా చాలా మంది కూర్చొని ఆలోచిస్తున్నాడు, నేను చేయగలను అవుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడ వీలు చేయండి, వాళ్ళు చేయగలని ఇంకా మనం బ్రెయిన్లో ఉందా తీసేయండి, డెఫినెట్గా రీచ్ అవుతారు. ఒకసారి సార్ మాట వస్తుంది సార్. myself Rajkumar Kandikonda, I am from Muttanur. My applier వచ్చేసి చెల్పూరు వెంకటేష్ గారు, మా రిలేటివ్ మా మేనకావ. ఈ యొక్క ఆపర్చునిటీ నాకు హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల దీన్ని నాకు ఇవ్వడం జరిగింది. దీనిలో సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల నాకు హెల్త్కు బాగా యూజ్ కావడం వల్ల నేను దీన్ని టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను పీజీ కంప్లీట్ అయింది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డీలో జాయిన్ అయినాను. బయట ఎలాంటి జాబ్ సోర్స్ లేదు ఇప్పటి వరకు. 2013లో నా పీజీ అయిపోయింది. ఏదైనా ఉంటే నేను బయట ప్రైవేట్ జాబ్ చేయలేను కాబట్టి ఏదంటే గవర్నమెంట్ సోర్స్ చేయాలనే ఉద్దేశంతో సీరియస్గా గవర్నమెంట్ జాబ్స్కు ట్రై చేస్తూ ఉన్నాను. కానీ ప్రిలిమ్స్, మెయిన్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా చాలా ఎగ్జామ్స్ రాయడం జరిగింది, కానీ సెకండ్ కాలేకపోయాను. ఏదైనా ఉంటే ఈ పిహెచ్డీ అవకాశం కావాలని నేను ఫెలోషిప్ తీసుకొని అలా ఇలా చేస్తున్న ఉద్దేశంతో పోయాను. అక్కడ కూడా నాకు హెల్త్ సపోర్ట్ చేయలేదు. నాకు సర్జరీగా ఒక 2 లక్షలు పెట్టుకున్నాను, అయినా కానీ నాకు క్యూర్ కాలేదు. ఇందులో సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల నాకు క్యూర్ అవ్వడం జరిగింది. ఇదే విషయంలో మనం హెల్త్ క్యూర్ చేసుకుంటున్న విషయంలో 10 మందికి ఈ హెల్త్ను ఏదైతే రిజల్ట్ ఉన్నదో 10 మందికి షేర్ చేయడం వల్ల ఇన్కమ్స్ తీసుకొని 10 కుటుంబాలను డెవలప్ చేసే గొప్ప ఆపర్చునిటీ ఉన్నది. కాబట్టి దీన్ని స్ట్రాంగ్గా నేను ఒక లాస్ట్ 3 మంత్స్ 6 మంత్స్ ప్రోడక్ట్ యూజర్గా ఉన్నాను. 3 మంత్స్ నేను స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి బ్రాండ్ అయ్యాను. కంపల్సరీ దీనిలో నేను గెలుపుతో ఒక 10 కుటుంబాలకు సార్ చెప్పినట్టుగా రైట్ పర్సన్స్ చూజ్ చేసుకొని 10 కుటుంబాలు నిలబెడుతూ నేను ఒక షార్ట్ ఇయర్ ఎండింగ్లో 1 lakh తీసుకుంటూ 10 కుటుంబాలకు 10,000 ఇస్తాను. ఇంటికి వచ్చి పెద్ద పాట చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అనూష అండ్ అశోక్ రాజ్ సో వారు వారంటీకి కూడా ఎలిజిబిలిటీ అన్నట్టు. సో అలాంటి వ్యక్తులను